గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై మృత్యుఘోష. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర్ టిప్పర్, 19 మంది దుర్మరణం, మరో 24 మంది గాయాలు. తెలంగాణలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర ప్రమాదం. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో గంటన్నరలో గమ్యం చేరుకునేవారే, కానీ క్షణంలోనే కంకర్ వారి ప్రాణాలను పూడ్చిపెట్టింది. చివరి శ్వాస పీల్చుకునే అవకాశం కూడా లేకుండా సజీవ సమాధి చేసింది. నిద్రమత్తులో ఉన్న వారిని మేల్కొనే అవకాశం ఇవ్వలేదు. మేల్కొని ఉన్న వారికి ఏం జరుగుతుందో తెలుసుకునేవ్వలేదు. ఘటనా స్థలం నుంచి మొదటి మృతదేహం బయటకు తీయడానికి గంటన్నర సమయం పట్టిందంటే ప్రమాదం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేట్ వద్ద సోమవారం ఉదయం 6:40 గంటలకు జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఏకంగా 19 మంది దుర్మరణం పారయ్యారు. మరో 24 మంది గాయపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇవాళ ఉదయం మొత్తం 3 సంఘటనలు చోటు చేసుకుని, తెలంగాణలో 1, ఆంధ్రాలో 2 సంఘటనలు. అయితే ఇంత పెద్దవి కాదు, బట్ బస్సులు దేంతో ఒకదాంతో ఢీకొనడము అట్లాంటి ఇన్సిడెంట్సే జరిగింది. లేకపోతే రాష్ట్రంలో హిందూజా 20,000 కోట్ల పెట్టుబడులు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్. రాయలసీమలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటు. విశాఖలో 800 మెగావాట్ల సామర్థ్యంతో 2 కొత్త యూనిట్లు. లండన్లో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. హిందూజా గ్రూప్ రాష్ట్రంలో 20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ మేరకు కీలక ఒప్పందం కుదిరింది. విశాఖలోని హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యం మరో 1800 మెగావాట్లను పెంచడం. రాయలసీమలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో ఎలక్ట్రిక్ బస్సులు, తేలికపాటి వాహనాల తయారీ ప్లాంట్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు సహా వివిధ కీలక రంగాల్లో హిందూజా దశల వారీగా పెట్టుబడులు పెట్టబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దొనకొండలో ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్ 4,260 కోట్లతో నిర్మాణం. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చైర్మన్ వెల్లడి. ప్రకాశం జిల్లా దొనకొండలో 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 4,260 కోట్ల వ్యయంతో చుంజియోంగ్ ఉన్ చల్లా క్యాన్సర్ సెంటర్ నిర్మించినట్టు దక్షిణ కొరియాకు చెందిన వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చైర్మన్ పీటర్ చున్ వెల్లడించారు. వరల్డ్ స్మార్ట్ సిటీస్ ఫోరం చల్లా గ్రూప్, ఒమెక్సా బయాలజీస్, మేస్ ఐ హోల్డింగ్స్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ నిర్మించినట్టు ఆయన ప్రకటించారు. విజయవాడలోని ఓ హోటల్లో సోమవారం సమావేశమైన ఆ సంస్థల ప్రతినిధులు ప్రపంచ స్థాయి క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. అందరూ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా పులికాట్, ఎకో టూరిజానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దాం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సుకు ఎకో టూరిజానికి గమ్యస్థానంగా ఫ్లెమింగోలకు శాశ్వత నివాస స్థావరంగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏటా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈసారి 3 రోజులతో సరిపెట్టకుండా ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలి. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, పక్షుల వీక్షణ, ఎకో క్లబ్బుల ఏర్పాటు వంటి వివిధ కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. పులికాట్కి సైబీరియన్ పక్షులైన ఫ్లెమింగోల రాక మొదలైంది. ఆహారం, విశ్రాంతి నిమిత్తం ఈ పక్షులు 6 నెలల పాటు పులికాట్ పరిసరాల్లోనే ఉంటాయి. ఈ నీటి పక్షులను ఆహ్వానిస్తూ ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా నిర్వహించుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. అయితే భాగస్వామ్య సదస్సులో 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 45 దేశాల నుంచి 300 మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖుల హాజరు, 410 ఒప్పందాలపై సంతకాలు, 2.5 లక్షల ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు భూమి పూజ. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నెల్లూరు జైలుకి మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాము కూడా అదే జైల్లో. తొలుత ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఇద్దరు మద్యం సిండికేట్ నడిపారన్న ఏపీపీ. అర్ధరాత్రి తర్వాత సుదీర్ఘంగా సాగిన వాదనలు. జోగి సోదరులకు 13 వరకు రిమాండ్. తెల్లవారుజాము న్యాయాధికారి ఉత్తర్వులు. నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు. నకిలీ మద్యం కేసులో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు వాళ్ళిద్దరిని నెల్లూరు జైలుకి తరలించారు. జైలు అధికారులు రమేష్ ఖైదీ నెంబర్ 7177, రాము ఖైదీ నెంబర్ 7178 కేటాయించారు. గత నెల ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో వీళ్ళిద్దరిని ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలో అదుపులో తీసుకున్న పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి విజయవాడలోని ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే చెట్ల కింద చదువులు అంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 6 నుంచి 10వ తరగతి వరకు 3,356 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యార్థులు ఉన్నది ఇక్కడే. పాఠశాలలో 44 గదులు ఉంటే అవి ఏమాత్రం పిల్లలకు సరిపోవడం లేదు. ప్రధానోపాధ్యాయులు పీఈటీ స్టాఫ్ రూమ్ కోసం 4 గదులు వినియోగిస్తున్నారు. 40 ఏళ్ల కింద నిర్మించిన 8 గదుల్లో పెచ్చులు ఉడుతున్నాయి. గదులు కొరత. వివిధ తరగతులకు చెందిన 15 సెక్షన్ల విద్యార్థులు చెట్ల కింద, గోడల నీడన, వరండాలో కూర్చోవాల్సి వస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి పంట కోతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ క్రాప్ కటింగ్ అస్తవ్యస్తంగా ఎన్యూమరేషన్. పంట కోతలు తూతు మంత్రంగా పంట నష్టం అంచనాలు. ఈ క్రాప్ను గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం పక్కగా ఈ క్రాప్ నమోదు చేస్తే వైపరీత్యాల వేళ పంట నష్ట పరిహారం, బీమా సాయం రైతులు ఎక్కడ అడుగుతారు అనే భయంతోనే ఉద్దేశపూర్వకంగానే ఈ క్రాప్ నిర్వహణ చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రహసనంగా మోందా తుఫాన్ ఎన్యూమరేషన్ ప్రక్రియ. పొలం దగ్గరకు వెళ్లకుండా టీడీపీ నేతల సిఫార్సు మేరకే వారి ఇళ్ల వద్దే దరఖాస్తులు, జాబితాల తయారీ, తుది జాబితాల రూపకల్పనకు 24 గంటల గడువు ఇచ్చిన సర్కార్. ఎగ్గొట్టే ఎత్తుగడ.
రైతుల పేరిట నష్టపరిహారం కొట్టేయాలని టీడీపీ నేతల కుట్రలు. ఏడాదిన్నరలో 5.5 లక్షల మందికి 595 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం. పుట్టెడి కష్టాల్లో ఉన్న రైతులను గాలికి వదిలేసి లండన్లో చంద్రబాబు షికారులు. క్రికెట్ తిలకిస్తూ చిల్ అవుతున్న చిన్నబాబు, ఫోటోలకు ఫోజులు ఇచ్చిన పవన్ కళ్యాణ్, రైతులకు పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్ళిపోయిన డిప్యూటీ సీఎం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే యమ కంకరుడు అంటూ అక్కడ ఇన్సిడెంట్ని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరొక వైఎస్ జగన్ హయాంలో ఉపాధి కల్పన జోరు. వ్యవసాయ రంగం తర్వాత సేవా రంగంలోని అత్యధిక ఉపాధి. 2023-24 జాతీయ సగటు 29.7% అయితే ఏపీలో 31.8% మందికి సేవా రంగంలో ఉపాధి. 78 లక్షల మంది సేవా రంగంలో ఉపాధి పొందారు. హోల్సేల్ రిటైల్ వ్యాపారంలోనే 31.4% ఉపాధి. ఆ తర్వాత రవాణా నిల్వ రంగంలో 15.7% ఉపాధి నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే పరిశోధన అభివృద్ధికి పట్టం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పరిశోధన అభివృద్ధి రంగంలో భారత్ అగ్రగామి శక్తిగా అవతరింపజేయడమే లక్ష్యంగా 1,00,000 కోట్లతో పరిశోధన అభివృద్ధి సృజనాత్మకత మూలనిధిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ మూలనిధిని అత్యంత క్లిష్టమైన అత్యంత ప్రభావవంతమైన ప్రాజెక్టుల కోసం కేటాయించనున్నట్టు తెలిపారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యేకు మామూలు అమౌంట్ సెట్ చేసాం, బాటిల్పై 10 రూపాయలు ఎక్కువ అమ్మడంపై మాట్లాడతాం, ఒక్కో షాప్కి 1.4 లక్షలు తీసుకుంటున్నాం, ఎమ్మెల్యే దగ్గర ఒప్పందం చేద్దాం, డబ్బు చేర్చండి. రాజమహేంద్రవరం టీడీపీ నేత ఎమ్మెల్యే అనుచోడు కిలపర్తి శ్రీనివాస్ ఆడియో బట్టబయలు. మద్యం షాప్ యజమానితో మామూళ్ల బేరసారాలతో అడ్డంగా బుక్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైను. ఇప్పటికే మరో టీడీపీ నేత మజ్జిరాంబాబు ఆడియో వైరల్ అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే ఈ డబ్బులకు సంబంధించి ఎందుకు జరుగుతుంది అన్నటువంటిది వివరంగా కూడా మెన్షన్ చేసుకొచ్చారు. లెక్కర్ సిండికేట్లో టీడీపీ నేతల ప్రమేయం మరోసారి బట్టబయలైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లెక్కర్ సిండికేట్లో మామూలు వసూళ్లకు సంబంధించి అధికార పార్టీకి చెందిన మరో నేత అడ్డంగా బుక్ అయ్యారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అంచుడు కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడినాడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్కో మద్యం షాప్కి 1,40,000 రూపాయలు చొప్పున వసూలు చేయాలంటూ షాప్ యజమానితో ఆయన మాట్లాడడం సంచలనంగా మారింది. అందులోని వివరాల ప్రకారం నేను కిలపర్తి శ్రీనివాస్, మురళి, బాలు, రాంబాబు అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. ఎమ్మెల్యేకి అమౌంట్ సెట్ చేసాం. బాటిల్పై అదనంగా 10 రూపాయలకు అమ్ముకునే విషయం బాలు ఎమ్మెల్యేతో మాట్లాడి సెట్ చేస్తాడు. షాప్కి 1.4 లక్షలు వసూలు చేస్తున్నాం, చాలా మంది ఇచ్చేశారు, బాగా పెరిగిందని షాప్ ఓనర్ అన్నారు. డిపార్ట్మెంట్కి ఏమి ఇవ్వాలన్నది లెక్కలు ఉంటాయి. 100 రూపాయలు స్టాంప్ పేపర్ మీద రాసుకుని 20 మందితో మాట్లాడి ఎమ్మెల్యే దగ్గర పెట్టి చేద్దాం, మీరు మాత్రం రేపు 11 గంటలకి డబ్బు చేస్తారని పేర్కొన్నారు. కాగా గొంతు తనది కాదని ఏఐ ద్వారా సృష్టించారని కిలపర్తి శ్రీనివాస్ మాత్రం ప్రకటన విడుదల చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. కొద్ది రోజుల క్రితం మద్యం షాప్ యజమాని ఎక్సైజ్ శాఖ ఎంత ఇవ్వాలి, మద్యం ధర ఎంత పెంచి అమ్మాలి అనే విషయమై రాజమహేంద్రవరం టీడీపీ నేత మజ్జి రాంబాబు ఆడియో బహిర్గతమైంది. ఇది జరిగి నెల గడవక ముందే ఎమ్మెల్యే ప్రధాన అంచెడ్ ఆడియో బయటకు రావడం గమనార్హం. బండారం పదే బయటపడుతున్న ఏమాత్రం సిగ్గు లేకుండా మద్యం దందా కొనసాగిస్తున్నారని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే ప్రైవేట్ స్కూల్ బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి, బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం. ఏలూరులో దారుణం. ఓ వీధిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక స్థానికుల సమాచారం జీజీహెచ్కి తరలించిన పోలీసులు లైంగిక దాడి జరిగినట్టుగా వైద్యుల అనుమానం అన్నట్టు. మరి ఈనాడు ఎక్కడ హైలైట్ కాలేదు. గవర్నమెంట్ మందైనప్పుడు రాయరు అన్నటువంటి ఉద్దేశంతో ఆగారా ఏంటనేది తెలియదు. ఇది ఏలూరులో సోమవారం అర్ధరాత్రి మైనర్ బాలికపై లైంగిక దాడి కలకలం రేపింది. బాలికకు మద్యం దాగించి మరీ దొండగులు కిరాతకానికి ఒడిగట్టినట్టు తెలుస్తుంది. 12 పంపుల సెంటర్ సమీపంలో పూలకొట్టు ప్రాంతంలో చీకటిగా ఉన్న సందులో ఒక బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమెను ఏలూరు జీజీహెచ్కి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు లైంగిక దాడి జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో పరీక్షల అనంతరం నిర్ధారిస్తామని వెల్లడించారు. బాలిక మద్యం మత్తులో ఉండటంతో ఆమె చేత దుండగులు బలవంతంగా మద్యం దాగించి అకృత్యానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బాలిక అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమె ఎవరనే వివరాలు తెలియరావడం లేదు. ఆమె స్కూల్ యూనిఫామ్లో ఉండటంతో ప్రైవేట్ స్కూల్ విద్యార్థినిగా భావిస్తున్నారు. ఏలూరు 2 టౌన్ సిఐ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆమె స్కూల్ విద్యార్థిని చెత్తేరుకునే బాలికను అనేది కూడా తేలాల్సి ఉందని చెప్తున్నారు. బాలిక అపస్మారక స్థితిలో పడి ఉన్న ప్రాంతానికి సమీపంలోనే మద్యం దుకాణం ఉండటం, ఆ ప్రాంతంలో గంజాయి బ్యాచ్ సంచారం ఇటీవల పెరగడంతో ఘటనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక స్పృహలోకి వస్తే గానీ పూర్తి వివరాలు చెప్పలేమని పోలీసులు చెప్తున్నారు. కూటమి పాలనలో బాలికలకు రక్షణ లేకుండా పోయింది, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హడ్కో నుంచి మరో 5,000 కోట్ల అప్పు, ప్రభుత్వ గ్యారంటీ ఉత్తర్వులు. కార్పొరేషన్ ద్వారా బడ్జెట్ బయట అప్పులు 55,383 కోట్లకు చేరిక. ఎడాపెడా అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు బాబు పాలనలో ఆత్మహత్యలే శరణ్యమా, రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్ల వద్ద ఆత్మహత్యత్నాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో సోమవారం పూట స్పందన ఉంటుంది కదా, దానికి వెళ్ళి అక్కడ చేసినటువంటిది. కృష్ణా జిల్లా కలెక్టరేట్లో సోమవారం
మీకోసంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. యనమల కుదురు డొంక రోడ్డు ప్రాంతం చెందిన తోట కృష్ణవేడిపై ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి సమయానికి పోలీసులు అప్రమత్తమై అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. కృష్ణవేణి తన కుమార్తె లక్ష్మీ ప్రసన్నతో కలిసి సమావేశానికి హాజరై సిఐ సీను వద్ద తన సమస్యను వివరిస్తున్న ఒకసారి పెట్రోల్ సీసా తీసి ఒంటిపై పోసుకుంది. వెంటనే అధికారులు పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ డీకే బాలాజీ తన వద్దకు పిలిపించి సమస్య పరిష్కరిస్తానని ఆమె ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణవేణి కుమార్తె లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ తన తల్లికి వితంతు పింఛన్ రాకపోవడం, రేషన్ కార్డు లేకపోవడం, విద్యుత్ బిల్లు పేరు మార్పు సాధ్యం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేసి సమస్యని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చింది అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే మరొక వైపున కూటమి ప్రభుత్వంలో టీడీపీ నేతల వేధింపులు పరాకాష్ఠకి చేరే ఇంటి స్థలాల విషయంలో కోర్టు తమకు అనుకూలంగా తీర్పిచ్చినప్పుడు టీడీపీ నాయకులు తరచూ తమ ఇంటికి పోలీసులు పంపి వేధిస్తున్నారని తిరుపతి కలెక్టరేట్ వద్ద సోమవారం 2 మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యనానికి పాల్పడ్డారు. పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు వెంకట సుబ్బమ్మ, లక్ష్మీదేవి మీడియాకు తమ సమస్యను తెలిపారు. తిరుపతి నగరం సంజయ్ గాంధీ కాలనీలో తమ ఇద్దరికి ఇంటి స్థలాలు ఉన్నాయని చెప్పారు. రేకులను ఏర్పాటు చేసుకుని 20 ఏళ్లకు పైగా జీవనం సాగిస్తున్నామన్నారు. తహసీల్దార్ తమకు ల్యాండ్ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చారని పేర్కొన్నారు. 20 ఏళ్లకు పైగా మున్సిపాలిటీకి ఇంటి పన్ను చెల్లిస్తున్నట్టు చెప్పారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో తిరుపతి నగరంలో 18 రోడ్లను విస్తరించారు. అందులో తమ ఇళ్ల సమీపంలోనూ కొత్త రోడ్డు ఏర్పాటు చేశారని, దీంతో అక్కడ ఇంటి స్థలాల ధరలు అత్యధికంగా పెరిగినట్టు వెల్లడించారు. అనంతరం తాము రేకులు ఇళ్లను తొలగించి చిన్నపాటి భవనాన్ని నిర్మించుకుంటున్నామని, ఈ క్రమంలో టీడీపీ చెందిన రజనీకాంత్ అనే నాయకుడు తమ అనుచరులను పంపించి ఇంటి నిర్మాణాలను అడ్డుకుంటున్నారు ఆవేదన చెందారు. కోర్టును ఆశ్రయిస్తే తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, అయినప్పటికీ టీడీపీ నేత అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదే తమ ఇంటికి పోలీసులు పంపుతున్నారని వాపోయారు. న్యాయం కోసం అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన టీడీపీ నేతగా ఒత్తాసు పలుకుతున్న ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక సోమవారం కలెక్టరేట్ వద్ద కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. పోలీసులు అడ్డుకుని కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారని, విచారణ చేసి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని తెలిపారు. లేకపోతే భూ వివాదానికి సంబంధించి ఎన్ని అర్జీలు ఇచ్చినా సమస్య పరిష్కారం కావడం లేదని బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి పురుగు మందు దాగి సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు అప్రమత్తమై అతడి బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చినగంజాం మండలం మొన్నంవారిపాలెనికి చెందిన బాధితుడు మార్పు బెన్ను కథనం ప్రకారం 1981లో షెడ్యూల్ కులానికి చెందిన 26 కుటుంబాలు సర్వే నెంబర్ 1158లో ప్రభుత్వం మంజూరు చేసిన 56 ఎకరాలను సాగు చేసుకున్నాయి. 7 ఏళ్ల క్రితం భూమిని మన్నే సునీల్ చౌదరికి లీజుకి ఇచ్చాం. అతడు లీజు సక్రమంగా చెల్లించకపోగా భూమిలో చేపల చెరువులు వేసి అతడి భార్య రాధిక పేరుతో సర్వే నెంబర్ 1159తో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి చేపల చెరువుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించుకుని సర్వే నెంబర్ 1158 భూమికి సంబంధించిన చెరువులను సాగు చేసుకుంటున్నాడు. మా భూమిని మాకు అప్పగించాలని గత నెల 13 గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాం. ఆ ఫిర్యాదు విద్యుత్ శాఖ ఏడీ వద్దకు చేరింది. అక్కడి నుంచి చినగంజాం విద్యుత్ ఏఈకి వచ్చింది. ఈ సమస్య నా పరిధిలోది కాదని ఏఈ సమాధానం ఇచ్చారు. ఒకసారి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగించాక దాన్ని రద్దు చేయలేమని ఏఈ చెప్తున్నారు. మొదట్లో టీడీపీ నేత శ్రీను మా పొలాలను లీజుకు తీసుకున్నాడు. అతని నుంచి సునీల్ తీసుకుని తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి మా పొలాలను లీజుకు చెల్లించడం లేదు. మా పొలాలను స్వాధీనం చేయకపోవడంతో ఆత్మహత్యను పాల్పడ్డా, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇట్లాగా వరుసపెట్టి 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి అన్నటువంటి అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే ఈ జనసేన నేత వేధింపుతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం అన్నటువంటి మరొక వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో కూటమి ప్రభుత్వ వేధింపులతో కర్ణాటక వాసి ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రాణ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం జనసేన ఇన్ఛార్జ్ మంజునాథ్కు మద్దతుగా పోలీసులు చేసిన ఈ చర్య అనంతరం కలకలం రేపుతోంది. మంజునాథ్కి రాయదుర్గం కర్ణాటక సరిహద్దు బండ్రావి అనే గ్రామంలో రాగుల సిద్దప్పకు మధ్య నగదు లావాదేవీలోనే ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీల్లో మంజునాథ్కి సిద్దప్ప బాకీ పడ్డాడు. ఈ క్రమంలో మంజునాథ్ సిఫార్సుతో రాయదుర్గం పోలీసులు సిద్దప్పను అదుపులో తీసుకున్నారు. అతను వేధించడంతో పాటు 2 రోజులు చెత్తకొట్టినట్టు తెలుస్తోంది. అందరితో సిద్దప్పకు సంబంధించిన 2 ట్రాక్టర్లు, 2 బొలెరో వాహనాలు కూడా స్టేషన్కి తెప్పించారు. సిద్దప్ప తండ్రి బండరావప్పకు సిఐ వెంకటరమణ, ఎస్ఐ గురుప్రసాద్ పిలిపించారు. డబ్బుల విషయమై ఒత్తిడి చేశారు. దీంతో వారికి బండరావప్ప 10 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో 1 లక్ష వాళ్ళు తీసుకుని 9 లక్షలు మంజునాథ్కి ఇచ్చినట్టు తెలుస్తోంది. మరో 20 లక్షలు అప్పు ఉందని తేల్చి ఖాళీ పత్రాలతో బండరావప్ప దగ్గర బలవంతంగా సంతకాలు చేయించుకున్నట్టు సమాచారం. కుమారుడిపై పోలీసులు దాడి, తనతో బలవంతంగా సంతకాలు, వాహనాలు తీసుకెళ్లడంతో గ్రామంలో పరువు పోయిందని భావించిన బండరావప్ప ఆదివారం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు బళ్ళారిలో నిమ్స్లో చేర్పించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. బండరావప్ప ఆత్మహత్యతో పోలీసులు ఉరికిపడ్డారు. తమ అదుపులో ఉన్న సిద్దప్ప వాహనాలను వదిలిపెట్టారు. బండరావప్పను ఎవరో కలవకుండా ఆసుపత్రిలో ఫోటోలు తీయకుండా తమకు అనుకూలమైన లెక్చరర్ని కాపలా ఉంచారు. వ్యవహారం రాయదుర్గంలోని కీలక ప్రజాప్రతినిధి వద్దకు జరిగింది. దీంతో విషయం బయటికి రానిద్దని సిద్దప్పను ఒప్పించి ఆయన ఇచ్చిన 10 లక్షలు తిరిగి ఇచ్చేస్తామని బలవంతం చేస్తున్నట్టు తెలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నేర స్వభావమే నారావారి రూల్ ఆఫ్ లా అంటూ జోగి రమేష్ అక్రమ అరెస్టుతో చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపం బట్టబయలు. ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షం గొంతు నొక్కడం దారుణం. ఉద్దేశపూర్వకంగా క్రూర అణచివేత ధోరణి అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వం ఈ దుర్మార్గాలన్నింటి కారకుడు బాబు పుత్రరత్న నారా లోకేష్. కాశీబొగ్గు గట్టపై ఇంత బాధ్యత రాయిచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం అన్నటువంటిది హైలైట్ చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదాం అంటూ
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడదామని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లు నిబద్ధత మరింత ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ మేనేజర్లకు సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. డేటా బిల్డింగ్, డేటా స్టోరేజ్తో పాటు సోషల్ మీడియాలో పార్టీ గొంతుకుని బలంగా తీసుకెళ్ళడం మీ ప్రధాన కర్తవ్యం. కోట్లాది మంది అభిమానులు మన వెంటున్నారు. మన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదల మధ్యతరగతి వారికి అందిన భరోసా మనకంతా తెలుసు. రేపు కూటమి నేతల అబద్ధాలు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఓవర్లోడ్ కంకర్తో ఆర్టీసీ బస్సు ఢీకొన్న వాహనం, తెలంగాణలో ఘోర ప్రమాదం ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఫేక్ చిచ్చుకి పోలీసు ఉచ్చు, సోషల్ పోస్టుల ద్వారా కుల ఘర్షణలను రెచ్చగొట్టే వారిపై సీరియస్, 3 నెలల్లో ఎరివేసేందుకు పక్కా ప్రణాళిక, విసంస్కృతి వ్యాప్తి చేస్తున్న వ్యక్తులపై నిఘా, వారి 698 సోషల్ మీడియా ఖాతాల గుర్తింపు, పొరుగు రాష్ట్రాలు ఫేక్ కంటెంట్ సృష్టించి విదేశాల నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవగానే మొదటి ఖాతాలో డిలీట్, ఏఐ ద్వారా పసిగట్టిన పోలీసులు చర్యలకు సిద్ధం అంటూ హైలైట్ చేసుకొచ్చారు. కఠిన చర్యలు తప్పవన్నటువంటిది. లేకపోతే ఆధారాలు ఉన్నాయి, అందుకే జోగి అరెస్ట్, కులాన్ని రాజకీయం కోసం వాడతారా, మద్యం ముడుపులు తీసుకోలేదని ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేస్తా, అలాగే జగన్ ప్రమాణం చేస్తారా, విపత్తుల ప్రమాదాలపై వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాం, జగన్ బెంగళూరులో ఉంటూ విమర్శల శ్రీకాకుళం రాలేదేమంటూ లోకేష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే 410 ఒప్పందాలు, 9,80,000 కోట్ల పెట్టుబడులు, ఈ నెలంతా వరుస శంకుస్థాపనలు, ఎంఓయూలు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతోందంటూ లోకేష్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే జైలుకు జోగి బ్రదర్స్ అంటూ రమేష్ రాముకు 13 వరకు రిమాండ్, మద్యం స్కామ్లో మరో మలుపు, మనీ లాండరింగ్ లింకు లాగిన సిట్టు, డొల్ల కంపెనీల ద్వారా నిధులు, ముంబై వ్యాపారి అనిల్ చోక్రా సాయం, ఇప్పటికే ఆధారాలు లభ్యం, విచారణలో నోరు తెరిచిన చోక్రా 49 నిందితుడిగా చేరుస్తూ మేము త్వరలో అరెస్ట్ చేసే అవకాశం, ఇప్పటికే 2 కేసులు అరెస్ట్ చేసిన ఈడీ అన్నటువంటిది హైలైట్ చేశారు. పాక్ అణుపరీక్షలు చేస్తోంది, రష్యా, ఉత్తర కొరియా, చైనా కూడా చేస్తున్నాయి, ఆ విషయాన్ని గుట్టుగా ఉంచుతున్నాయి, మేము అలా కాదు బహిరంగంగా చెప్తాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్య అన్నటువంటిది. అట్లాగే పాక్ 8 చైనా జలాంతర్గాములు, భారత నేవీకి చెక్ పెట్టే వ్యూహం 2026లో మొదటిది అందే ఛాన్స్ అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే భక్తితో రండి, భద్రంగా వెళ్ళండి అంటూ క్యూ లైన్లలో క్రమశిక్షణతో వ్యవహరించాలి, తోటి భక్తులకు ఇబ్బంది కలిగించద్దు, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు తీసుకోవాలి, అవసరమైతే పోలీస్ సాయం తీసుకోవాలి, ఆలయంలో సమాచార ప్రకటన తప్పనిసరి, భక్తుల భద్రత నిమిత్తం ప్రత్యేక మార్గదర్శకాలు, వరుస ఘటనల నేపథ్యంలో సర్కారు చర్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.